విజయనగరం జిల్లాలో గిరిజన గ్రామాలు నీటి కోసం అల్లాడిపోతున్నాయి. మెంటాడ మండలంలో ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా 5 రోజులుగా విద్యుత్ కోతలతో ప్రజలకు తాగునీటి తిప్పలు తప్పడం లేదు. ఓవైపు దోమలు, మరోవైపు పాములు. రాత్రైతే చీకట్లో జనం భయంగా బతుకుతున్నారు. ముఖ్యంగా కొండ మామిడి వలస, గజం గుడ్డి వలస, పుల్లేటా వలస, మూలపాడు, గువ్వల డెప్పుతో పాటుగా పలు గిరిజన గ్రామాలు అంధకారంలో మగ్గుతున్నాయి. దాదాపు 11 గ్రామాల్లో ఇదే పరిస్థితి ఉన్నా అధికారులు పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. అయితే 5 రోజుల క్రితం భారీ వర్షాలు, ఈదురుగాలులతో విద్యుత్ స్తంభాలు, భారీ వృక్షాలు నేలకూలాయి. ఇప్పటికీ విద్యుత్తును అధికారులు పునరుద్ధరించలేదు. దీంతో కుళాయి నీళ్లు రాక తమ ఇబ్బందులు ఇన్ని కావంటున్నారు స్థానికులు. దీంతో అధికారులు వెంటనే స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం సీఏ సీఎంఏ కోర్సులు. సీఏ సీఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్ 5 రోజులు ఎవరుంటారు? పాములొక్కసి సీమలొక్కసి దోమలొక్కసి చిన్న పిల్లలతో నున్నోళ్ళు ఎలా నిద్ర చేస్తారు, పెద్దలైన సరే ఎలా నిద్ర చేస్తారు. బయటకు వెళ్ళే సరే ఇబ్బంది, లోనున్న ఇబ్బంది. ఒక్కబెట్టుకుని ఊరబెట్టుకుని కరెంట్ ఉంటే కదా సౌకర్యం జరుగుతుంది, నీరు ఉంటే కదా సౌకర్యం జరుగుతుంది. ఎవరో పట్టించుకోవడం లేదు. మేము ఉండడమే కొండ విలేజ్లు అంటున్నాము. మాకు ఎవరో పట్టించుకోకపోతే ఎలాగవుతుంది? ప్రాబ్లం ఇప్పుడు 5 రోజుల కానించి మేము నిద్ర లేకుండా ఇల్లంటే ఎవరు లేకుండా రోడ్ల మీద నిలిచి చూస్తాను. పాములు దోమలు అన్నీ కనిపించుకొని నిద్ర లేకుండా కంటికి నిద్ర లేక కింద భోజనం చేయడానికి కూడా కనీసం ఇంట్లోకి వెళ్ళలేకపోతాను. నందులు తీసుకొచ్చాము.